ఆ రేకుల షెడ్‌లో ఉన్నప్పుడు చాలామంది మమ్మల్ని చాలా చీప్‌గా చూసారు. వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్‌లో మాకు అలా అర్థమయ్యేది. ఇంకా మా ఆయనకేంటంటే ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోవాలి అన్నట్టుగా ఆయనకుండేది. ఆయన ఎంబీఏ చేశారు, జాబ్ చేశారు, జాంబియా వెళ్లారు ఫారెన్ కూడా. నేను ఎంకామ్ చేశాను, జాబ్ చేశాను. మరి మీకు అలాంటి కర్మ ఎందుకొచ్చింది? ఫారెన్ వెళ్తే అయిపోవు కదా అంటారా? సో, జాంబియా దేశం అనేది మీకు చాలా వరకు తెలిసి ఉండొచ్చు. చనిపోయిన శవాన్ని కూడా ఇంటికి పంపించరంట. అంత క్రూషియల్‌గా ఉంటదంట. మా ఆయన వెళ్తానన్నారు కానీ నేనస్సలు పంపించలేదు. నేను చేసుకున్నది పెళ్లి, ఆయనతో లైఫ్ లాంగ్ కలిసుండడానికి. ఆయన ఫారెన్‌లో, నేను ఇంట్లో అంటే నాకస్సలు నచ్చలేదు తనని పంపించడం. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా విషయాలు చెప్తాను నా గురించి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.